సమానత్వ దీపం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కథ. భారతదేశంలోని ఓ చిన్న గ్రామంలో భీమ్ అనే బాలుడు చెట్టు కింద పాత పుస్తకం చదువుతూనే ఉండేవాడు. అతని జీవితం అంత సులభం కాదు. అతని జాతి కారణంగా అతడిని తరగతి గదిలో ఇతర విద్యార్థులతో కూర్చోనివ్వరు. కాని భీమ్ వదిలిపెట్టలేదు. అతను నమ్మిన మాట విద్యే నిజమైన శక్తి. భీమ్ ఎప్పుడూ నేలపై కూర్చునేవాడు. ఇతర విద్యార్థులు బెంచీలపై. నీళ్లు కావాలంటే ఎవ్వరూ అతనికి ఇవ్వరు. కాని భీమ్ మనసులో కోపం లేదు, ధైర్యం ఉంది. ఒక సమానమైన ప్రపంచాన్ని కనగా కనేవాడు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన భీమ్ లండన్ మరియు అమెరికాలో చదవడానికి స్కాలర్షిప్ సంపాదించాడు. అతడు న్యాయశాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడయ్యాడు. తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి సమానత్వం కోసం పోరాటం ప్రారంభించాడు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ ప్రధాన నిర్మాత అయ్యారు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడేలా ఆయన చట్టం రూపొందించారు. ధనవంతుడైనా పేదవాడైనా పురుషుడైనా మహిళైనా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలన్నదే ఆయన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తన జీవితమంతా పేదల కోసం, సమానత్వం కోసం, విద్య కోసం అంకితం చేశారు. అతని శక్తివంతమైన మాటలు ఇవే: విద్య పొందండి, ఆందోళన చేయండి, సంఘటితమవ్వండి. ఈ మాటలు ఈ రోజుకి కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. మరియు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.